దేవునికి స్తోత్రములు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రభువారు మన జీవితాల్లో అనేక మేలు చేస్తూ మనల్ని పోషిస్తున్నారు. ఆయనకి మహిమ. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని, దేవుని ద్వారా నెమ్మది పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 41:10. నేను నిన్ను బలపరుతును. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. దేవుడు బలమిచ్చేవాడు, శక్తినిచ్చే దేవుడండి. ఏండి, నేను నిన్ను బలపరుతును. నీ వ్యాధి బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా నిన్ను బలపరిచే దేవుడు. చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు కృంగిపోయి ఎవ్వరు కూడా నాకు సహాయం చేసేవారు లేరని మనశ్శాంతి లేక వేదన పడుతున్నప్పుడు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతో అంటున్నారు, నేను నిన్ను బలపరుస్తాను. బిడ్డలు లేక ఆయా ఇబ్బందుల చేత అశాంతిలో ఉన్నావా? దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నారు. బలము అనేది మానవుల వల్ల కలిగేది కాదు. బలము తనదని దేవుడు ఒకమారు మాట్లాడారంట, 2 మార్లు అదే మాట వినబడుతుందంట. బలము దేవునిది. కాబట్టి నీవు దేవుని బిడ్డగా జీవిస్తే నీకు బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తినిచ్చేవాడు ఆయనే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, నీవెవరివైనా కావచ్చు, దేవుని వైపు తిరిగావా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ఆత్మీయ జీవితం నీలో ఉందా? అలాగైతే నీ ప్రభువారు నీ జీవితంలో వింత కార్యాలు చేసి అంచెలంచెలుగా హెచ్చించి ఆశీర్వదించి బలపరిచి గొప్ప మేళ్ళు దీవెనలు ఇచ్చి నిన్ను వృద్ధి పొందిస్తారు. ఆయన అంటున్నారు, నేను బలం ఇచ్చేవాడను, ఆయురారోగ్యాలు ఇచ్చేవాడను నేనే, ఆశీర్వాదాలు మేళ్ళు ఇచ్చేవాడు నేనే. అవును, దేవుని వల్ల ఇది సాధ్యం. కాబట్టి దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండు. ప్రియ సహోదరి సహోదర, భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, అవును ప్రభువా, నీవు మమ్మల్ని బలపరచడానికి ఇష్టపడినప్పుడు మమ్మల్ని ఎవ్వరూ కూడా నీ ప్రేమ నుండి తొలగించలేరు. గొప్ప దేవ, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. విదేశ స్వదేశాల్లో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అలాగే మీ దాసురాలను కాపాడండి. బలహీనతల్లో, ఆయా రుణాల్లో, ఆయా సమస్యలు ఉన్న ప్రతి బిడ్డలకు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచేసి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.